కొత్త వాళ్ళు కాబట్టి కొంత తెలియక రాత్రుల్లో ఇక్కడ లైటింగ్ లేకుండా పోవటం, దానివల్ల సరిగ్గా రోడ్ని కనపడకపోవటం వల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. మేము ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వటం జరిగింది. మేము ఇప్పుడే అదే చెప్తున్నాం, ప్రభుత్వం మన శాసనసభ్యులు గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇది తరచూ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రాంతం యాక్సిడెంట్ జోన్గా తయారైంది. నిన్న కారు యాక్సిడెంట్లో చనిపోయిన ఒక అతను కూడా చనిపోయారని ఇప్పుడే చెప్తున్నారు కొంతమంది ఇక్కడ. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఇక్కడైతే ప్రమాదం అయితే ఏమీ లేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్కి పంపించారు.